పరోపకారార్థం ఇదం శరీరం అన్న భావనతో సుదీర్ఘమైన ప్రాంతం నుండి స్పెయిన్ దేశం నుండి ఇక్కడికి ఈ జిల్లాకు భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం జిల్లా. ఇక్కడ వర్షాలు కురవక పేద ప్రజలు అన్నమో రామచంద్ర అని పక్క రాష్ట్రాలకు లేదా బెంగళూరు వంటి మహానగరాలకు వలస పోయే రోజుల్లో మహానుభావుడు పెర్రర్ గారు ఇక్కడికి వచ్చి కూటికి గుడ్డకు నోచుకొని చదువు సంధ్యకు నాగరికతకు నోచుకొని ప్రజలకు చేరువై వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఒక మహా సంకల్పంతో ఆర్డిటి వ్యవస్థను స్థాపించి ముందుకు పోతున్నప్పుడు ఈ ఆర్డిటి సంస్థను ఇబ్బంది పెట్టాలి, దీన్ని అడ్డుకోవాలి, దీనికి ఈ ఆర్డిటి సంస్థకు వచ్చే విరాళాలను ఆపు చేయాలి అన్న ఒక దురుద్దేశంతో ఒక నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి ఆర్డిటిని నిర్మూలించాలి అన్న భావనతో ముందుకు పోతా ఉంది. దాన్ని తెలుసుకున్న స్థానికంగా పనిచేసిన మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు ఒక సదుద్దేశంతో పేద ప్రజల యొక్క చేతిలో అన్నం నోటికాటికి పోయేటప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, దీన్ని ఎట్లయినా నేను ఈ కూటమి ప్రభుత్వం యొక్క దుశ్చర్యను అడ్డుకోవాలి అని ఒక పాదయాత్రను ఒక మహా సంకల్పంతో ఆయన మొదలు పెడితే ఆయన పాదయాత్రను పోలీసులు తుపాకులతో ఆపడానికి ప్రయత్నం చేసినారు, అరెస్టులతో ఆపడానికి ప్రయత్నం చేసినారు, కేసులతో ఆపడానికి ప్రయత్నం చేసినారు. ప్రభుత్వమే స్వయంగా వచ్చి రంగయ్య పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ప్రజల సహకారంతో ఈరోజు రంగయ్య గారు ఈ సుదీర్ఘమైన పాదయాత్రను నిర్విరామంగా ముందుకు తీసుకుని పోతున్నారు. ఈ పాదయాత్ర జయప్రదం కావాలంటే ప్రజలందరూ కూడా సమైక్యం కావాలి, ఐకమత్యంతో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ పాదయాత్రను ఆయన సదుద్దేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.